మొత్తానికి జాంపండును మూట కట్టి తీసుకొచ్చావు అన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూట కట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక మీరు జాంపండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతో నిన్ను ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకు మతిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఎవరికి తెలియకుండా దింపించావా మూటని? అయ్యా పంపింది పరాయి ఊరు రౌడీల్ని. 3వ గంటికి తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు. ఇక మా మాధవ్ గాడు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా ఇక మీరు ఈ మూట విప్పించాలి, రాకపోతే చూడండి. మాటలు సాధించి మూట విప్పోయా ముందు అయ్యా మేమేమని సెలవిచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా సెలవిచ్చారు. దుర్గా నువ్వా? అవును నేనే. నువ్వు కట్టుకున్న భార్యని నన్ను పట్టి తీసుకొచ్చి పరాయి వాడికి అప్పగించాలనుకున్నావు. నువ్వు మొగుడువేనా? అదిగా దుర్గా పొరపాట్ల. అన్నం పుణ్యం తెలియని డాక్టరమ్మని ఈ పశువుకిచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పెళ్ళాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు రా. పాడు చేయమను, పాడు చేయమను. లోకంలో ఏ మగాడు ఏ నాడు చేయని విధంగా నీ పెళ్ళాన్ని పాడు చేయమను. చూడండి జమీందారు బాబుని, ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపల ఉన్న ఆడదాన్ని భోజనం చేస్తారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి రండి. అమ్మగారు మిమ్మల్ని మా గురువు గారు. గురువు గారు మరికి ఇంత దారుణాన్ని కొడిగెడతారా? మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆచారి ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా? కట్టుకున్న పెళ్ళని వేరే వాడికి అప్పు చెప్తావా దరిద్రుడా? ఆచారి ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకుందామని సేవలు చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది. ఈ విద్యలు నాకొద్దు బాబు. ఎంత పని చేసావు దుర్గా, దుర్గా. నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా? దుర్గా దుర్గా దుర్గా. మంచినీళ్ళు నేను సెలవిచ్చింది వినిపించలేదా? మాట్లాడకుండా అలా రాతి బొమ్మలా కూర్చున్నావేమిటని మేము అడుగుతున్నాం. బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఏమిటి ఏమిటి అనేది? ఏమిటో మీకు తెలీదా? అది ఊరేసుకుని చచ్చింది. మాకేం సంబంధం? ఆమె చావలేదండి, మీ వల్ల మీ కారణంగానే చచ్చిపోయింది. లక్ష్మి, అవును మీరే చంపారు. మా ఎదురు నిలబడి మమ్మల్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం నీకు? ఆ రోజు నా బిడ్డను ఒక బికారి కట్టబెట్టి ఘోరమైన నేరం చేశాను. అప్పుడే నేను క్షమించడం మేము చేసిన తప్పు. తప్పు మీది కాదండి, నాది. ఆ రోజు మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం తప్పు నేను చేశాను. ఈ రోజు ఒక ఆడదాన్ని బ్రతుకూల్చుని మిమ్మల్ని ఎందుకు కాపాడానా నేను సిగ్గుపడుతున్నాను. నా మాంగళ్యం పోయినా పర్వాలేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మానవత్వానికి అర్థం తెలియని ఒక జంతువుతో మాట్లాడుతున్నాను. మీ ముందు నిలవడానికి నాకు అసహ్యంగా ఉంది.
నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేం చెయ్యాలనుకున్న పనికి రావాల్సిన చోటు ఇదే కనుక ఇక్కడికి వచ్చాం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? డాక్టర్ అమ్మ, రోగుల్ని బాగు చేయడానికి ఈ ఊరొచ్చావు, కానీ మా పరువు ప్రతిష్టల్ని పాడు చేశావు. నీ కారణంగా ఆ రాజాగాడు కూడా గాలికి తోడైన నిప్పులాగా మండిపడుతున్నాడు. అందువల్ల మాకేం బాధ లేదు. కానీ మా ఒక్కగానొక్క కూతుర్ని బికారికిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ గౌరవం నవ్వులు పాలు చేశాడు. అదే మా బాధ. మేము నడిచి వెళ్లే దారిలో ఎదురు దెబ్బ తగిలిన ఏ రాయినైనా తీసి పారేయడం, ఏ ముళ్ళునైనా నేల రాసి పారేయడం మాకు అలవాటు. నువ్వా మా నాన్న చంపిన హంతకుడివి? ఏమిటి నువ్వు మాట్లాడి? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్లాంటి డాక్టర్ని హత్య చేశావే, ఆ డాక్టర్ గారి కూతుర్ని. నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని, నీ చేత పడకుండా తప్పించుకున్న దాన్ని. మీ నాన్నని చంపడానికి మాకేం అవసరం? నీకేమిటా? ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థం అవుతుంది. మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు. నీ శత్రువైన మనిషికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు. డబ్బా చూపించావు, మాటలతో బెదిరించావు. కానీ మా నాన్న నీకు లొంగలేదు. పైగా నీ దుర్మార్గం బయట పెడతానన్నాడు. అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు. మళ్ళీ ఈ ఊరొచ్చింది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని. తెలుసుకున్నందుకు చాలా సంతోషం. నీకు నా అభినందన. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఈ క్షణంలోనే బయటికెళ్ళి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుండన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముగిస్తే రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవడో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా తప్పిన హంతకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, ఈ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. వీణంతా చేయాలి. ఇంతకాలం నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికే విముక్తి కలిగిస్తాను. అవును, ఆచార్య జమీందార్. కానీ ఇదివరకులా నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు. నేను మారిపోయి మనిషినయ్యాను. కనుకే నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య మంచిగా మాట్లాడుతున్నావా? మేమేం సెలవిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయాయి జమీందార్. గతంలో రాజన్న నా చేయి కాకుండా నా మెండలకే చుట్టే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది ఈ రోజు నిన్ను చంపాలకే. ఆచార్య గారు, ఏమిటి ఘోరం? ఘోరం కాదమ్మా, నేను చేసిన తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత పంకలకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. రాజు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
రాజు వద్దు, నన్ను చంపరాజు, వద్దు, నన్ను చంపరాజు, రాజు 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 రాజు. రాజన్న రాజన్న రాజన్న, మా తప్పులు మన్నించి మమ్మల్ని క్షమించు. మా మెడకాయ మీద తలకాయలు నేలరాల్చొద్దు రాజన్న. రేయ్, ఇన్నాళ్ళు మీ అందరి చేత ఆడించింది, మీ చేత పాపాలు చేయించింది, మిమ్మల్ని రాక్షసులుగా మార్చింది ఆ జమీందారు గాడే నాకు తెలుసురా. ఆడికి జరగాల్సిన శాస్త్రం జరిగింది. ఇక నుంచైనా మీరు మంచి వాళ్ళుగా మనుషులుగానైనా బతకడం నేర్చుకోండి, లేదా ఆడికి జరిగిన శాస్త్రం మీకు జరుగుతుంది. రాజన్న చేసిన నేరానికి చట్టం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత రాజన్న జైలు నుంచి విడుదలయ్యాడు. ఎడలోని మల్లెపోవో కడగంటి కొండరావో గత కలిసి ఇద్దరి కథ తెలిసి పులకింతనై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరణాడెనే.